ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని సివిల్ సప్లై కార్పొరేటర్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ విమర్శించారు. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే ధాన్యం టెండర్ ముగిసిన నేపథ్యంలో గడువు పెంచొద్దని డిమాండ్ చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయలు ఇచ్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇక రాహుల్ గాంధీకి ముడుపులు ఇచ్చేందుకు మంత్రులు పోటీ పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి పెరుగుతోందన్నారు. మంత్రుల చేతివాటంపై సిబిఐ, ఈడీకి విచారణ చేస్తామని రవీందర్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు దాటింది. మన జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకు సివిల్ సప్లైతో పాటు ఇరిగేషన్ ఉంది. అలాగనే జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు. ఒకటి శ్రీధర్ బాబు, ఒకటి పొన్నం ప్రభాకర్. ముగ్గురు కలిసి ఒక్క రోజన్న రైతుల గురించి, వచ్చిన ధాన్యాన్ని ఏ విధంగా తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా లాభం చేయాలి, తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేయాలి, ఏమైనా ఇంటర్మీడియట్ గోదాము తీసుకున్నారా? ఇప్పటికిప్పుడే కరీంనగర్ జిల్లాలో 2 లక్షల వరి ఇంకా కల్లాలనే ఉంది. ఇప్పటిదాకా 1 లక్ష కూడా తీసుకోలేదు వాళ్ళు. డిసెంబర్ నెలలో మొదటిసారిగా ఉత్తమ్ రెడ్డి కరీంనగర్కి వచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నాడా? రైతుల గురించి ఏమైనా చేస్తుందా సహాయం? రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నా అంటే లేదేం లేదు. కేవలం హైదరాబాద్లో కూకొని కుంభకోణాలు చేసుకుంటూ మాత్రమే ఉన్నాడు. ఈయన ఆర్మీ రిటైర్డ్, జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఇప్పుడు ఏమంటుండంటే జై జవాన్ నై కిసాన్. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిండు. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పాపన పోలేదు. గత ప్రభుత్వం బియ్యం కొన్నప్పుడు రైస్ మిల్లర్లకు 28 రూపాయలు కాకుండా అదనంగా 140 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం తీసుకుంటుండే. ఈరోజు సన్న బియ్యాన్ని 57 రూపాయల కిలో చొప్పున కొంటుండు. బియ్యాన్ని కొని హాస్టళ్ళకి సప్లై చేస్తారంటున్నారు. అంటే దాదాపు ఒక 300 కోట్ల చేతులు మారే చాలా చక్కగా కనబడుతున్నాయి అన్నట్టు. అదేవిధంగా వరిలో కూడా ఏంటంటే 35 లక్షల టన్నుల కోసం టెండర్ పెడితే ఇప్పటిదాకా 2 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకున్నారు. కేవలం 2 లక్షల. మరి 33 లక్షలకు పీరియడ్ ఎండ్ అయిపోయింది కదా 15వ తారీఖు నాడు. ఏ విధంగా తీసుకుంటారు అంటే ఆయనకి ఎక్సెషన్ ఇవ్వాలి. దాదాపు 700 పైన కోట్ల రూపాయల లాభం తీసుకోవాలి. దాంతో ఆర్ఆర్యూ ట్యాక్స్ కింద వాళ్ళకి ఇవ్వాలి. ఎన్నికల్లో పెట్టిన డబ్బులంతా కూడా ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. ఒక మంత్రి అటు పంపితే రాహుల్ గాంధీకి ఇంకో మంత్రి నేనెంత పంపాలి అని. నేను అంటున్నా, రైతులకు ఆదుకునే అవసరం లేదా మీకు? ఎక్కడన్నా కల్లాల దగ్గరికి పోయిన పాపాలు ఉన్నారా? రైతులు పోతే ఏడ బోనస్ అడుగుతారు, ఏడ తరిమి కొడతారు. వాళ్ళ ముంగట నిలబడే శక్తి లేక ఈరోజు కల్లాల దగ్గరికి మీరు పోతలేరు. దయచేసి నా రిక్వెస్ట్, వాళ్ళ రక్తం దాకండి రైతులది. దీనికి ఏదైనా రైతులకు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వానికి? ప్రభుత్వం ముద్దనిద్రలో ఉంది. కేవలం రేట్లు తగ్గించి కమిషన్లు తీసుకునే ప్రయత్నం దయచేసి చేయకండి. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు తప్పనిసరిగా 500 బోనస్ క్వింటల్కు ఇవ్వాలి. తప్పించుకునే అవకాశం లేదు, తప్పిస్తే ఊకునేది లేదు. తప్పనిసరిగా ప్రజల మధ్య తీసుకుపోయి